వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమాలను ఈ నెల 8వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాటు చేస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. విశాఖ జిల్లా ఎండాడ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులతో అమర్నాథ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమంలో తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. మండలంలో గిరిశిఖర గ్రామమైన ఎగువ తాడికొండ గ్రామం నుండి జంగడ భద్ర గ్రామానికి 2.6 కోట్ల రూపాయలతో 3.5 కిలోమీటర్ల బీటీ రోడ్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికే కూటమి ప్రభుత్వం ముందున్న లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రారంభమైంది. తిరువూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి ప్రజలు వారి సమస్యలను ఎమ్మెల్యేకు తెలిపేందుకు తరలివచ్చారు. ప్రజల దగ్గర నుండి స్వయంగా ఎమ్మెల్యే వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా రాజోలు మండలం బి సావరం గ్రామంలో రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. రాజోలు జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా సేవలు కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమ, జనసేన నాయకులు పాల్గొన్నారు. చింతల్పూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆయన నివాసం వద్ద జూలై 1న పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఒక రోజులోనే పూర్తి చేసిన సందర్భంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు, సచివాలయ సిబ్బందికి మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే నెల 1వ తారీఖున మధ్యాహ్నం లోపు 100% పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలన్నారు. భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్న 5 గ్రామ పంచాయతీలను వెంటనే తెలంగాణలో కలపాలని తెలంగాణ జనరల్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో తెలంగాణ జనరల్ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో 5 ముంపు గ్రామాలకు చెందిన విద్యార్థులు సమావేశమై నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర పునర్విభజన చట్టం ప్రకారం భద్రాచలంలోని 5 మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగిందన్నారు. మండపేట పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని పట్టణ ఎస్ఐ హరికోట శాస్త్రి మందలించారు. లైసెన్స్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ప్లేట్లను వినియోగిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయగిరి మండలం గంగులవారి చెర్లోపల్లి పంచాయతీ వడ్డేపాలెం గ్రామంలో గ్రామానికి చెందిన నీటి సరఫరా చేసే బోర్ మరమ్మతులకు గురైంది. ఈ విషయాన్ని స్థానికులు పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులకు తెలిపారు. వెంటనే స్పందించిన ఆంజనేయులు పంచాయతీ నిధులతో బోర్కు మరమ్మతులు చేయించారు. విద్యుత్ అధికారులతో కలిసి దగ్గరుండి మరమ్మతు పనులను పర్యవేక్షించారు. గతంలో కూడా ఇలాగే ఈ బోర్ చాలా సార్లు మరమ్మతులకు గురైంది. కోవూరు నియోజకవర్గంలో తొలిసారిగా మహిళా ఎమ్మెల్యేగా గెలుపొందిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేకంగా కౌన్సిల్ సభ్యుల తరఫున నగర పంచాయతీ చైర్పర్సన్ మొరల సుప్రజ మురళి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా బుచ్చిరెడ్డిపాలెం పట్టణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. తాడేపల్లి పరిధి ఉండవల్లి సెంటర్లో రోడ్డు విస్తీర్ణం సందర్భంగా తొలగించిన రంగా విగ్రహాన్ని తిరిగి అక్కడే ఏర్పాటు చేయాలని కాపు జాగృతి జిల్లా నాయకులు జొన్న రమేష్ కోరారు. తాడేపల్లిలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావును కలిసి వినతి పత్రం ఇచ్చారు. విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అమరావతిలో రంగా స్మృతివనం విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.